ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్లో ఎన్నికల ఫలితాల తర్వాత, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్ పీఠం లెక్కలు అక్కడ క్షణక్షణానికి మారుతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపించినటువంటి పరిస్థితుల నుంచి తాజాగా ఒక్కసారిగా పరిణామాలు మారాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడ మేయర్ పీఠానికి అతి దగ్గరలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్లను, ఎంఐఎంను, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది మద్దతు తీసుకొని మేయర్ పీఠాన్ని చేరుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ అనూహ్యంగా నిన్న రాత్రి నుంచి మేయర్ పీఠానికి సంబంధించినటువంటి వ్యూహాల్లో కొత్త ట్విస్ట్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు మరియు బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ మేయర్ పీఠం ఖాయం చేసుకునేటువంటి దిశగా ఇప్పుడు అడుగులు వేగంగా పడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా అది వేరేలాగా పోర్ట్రేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి మద్దతు ఇవ్వకుండా స్టేబుల్గా ఉండేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ బీజేపీ ఈజీగా దాటేటువంటి అవకాశం కనపడుతుంది. ఎవరి మద్దతు లేకుండానే, ఇంకా అంటే బయట వాళ్ళ మద్దతు అవసరం లేకుండానే, బీఆర్ఎస్ పార్టీ మద్దతు అవసరం లేకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కరీంనగర్లో ఏం జరుగుతుంది, తాజాగా రాజకీయ పరిస్థితులు ఏంటి, అక్కడ ఏ క్యాంపులు ఎలా నడుస్తున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సదాచారి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సదాచారి, అక్కడ ఏం జరుగుతుంది, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశం కనపడుతుంది? సాయి, ఇక్కడ పరిస్థితులు చూసినట్టయితే నిన్నటి నుంచి గంటకి కూడా రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. గంటకు కూడా సమీకరణాలు మారిపోతున్నాయి. ఎప్పుడైతే బీజేపీ 30 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిందో కాంగ్రెస్ దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను కానీ ఇతర పార్టీ వాళ్ళని కానీ కలుపుకొని బీజేపీకి ఎట్లయినా మేయర్ సీట్ దక్కకుండా చూడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు మళ్ళీ పరిణామాలు మారిపోయాయి. ఒక్కసారిగా బీఆర్ఎస్ ఈ ఓటింగ్ లో పాల్గొనట్లేదని ప్రకటించింది. దీంతో మళ్ళీ బీజేపీకి అనుకూలంగా ఉందని తెలుస్తుంది. సాయి, అంటే సదాచారి, బీఆర్ఎస్ పార్టీ దీంట్లో ఓటింగ్ లో పాల్గొనకపోతే, ఎవరికి మద్దతు ఇవ్వకపోతే ఇక ఈజీగా బీజేపీ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందా? బీజేపీకి ఆల్రెడీ 30 సీట్లు ఉన్నాయి అధికారంగా. అండ్ ఎక్స్ అఫీషియో బండి సంజయ్ గారి ఓటు కూడా దీనికి ప్రధానంగా చేకూరుతుంది. కాబట్టి సింగిల్ గానే ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సాయి, అండ్ ఇండిపెండెంట్లు ఎవరైనా మద్దతు ఇస్తున్నారా బీజేపీకి? ఇద్దరు ఇండిపెండెంట్లు మరి ఏఏపీ పార్టీ నుంచి కూడా బీజేపీ కండువా కప్పుకున్న ఈ తరుణంలో ఒక క్యాండిడేట్ మళ్ళీ కూడా రిటర్న్ లో వెళ్ళిపోయిందని తెలిసింది. ప్రస్తుత సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ సదాచారి. సో మొత్తానికి అది ప్రస్తుతం కరీంనగర్లో గంటకు క్షణానికి ఉత్కంఠగా మారింది అక్కడ మేయర్ ఎన్నిక. పూర్తిగా అక్కడ మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనేటువంటి ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది. బట్ ఒక చిన్న పాజిటివ్ అంశం అయితే వచ్చింది. ఎందుకంటే ఫలితాల తర్వాత నుంచి అక్కడ బీజేపీ ఈజీగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందనేటువంటి అంశం అయితే తెరపైకి రావడం జరిగింది. ఎందుకంటే 30 స్థానాలు గెలిచింది, కావాల్సింది ఇంకా 4-5 స్థానాలు మాత్రమే. కానీ ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ అక్కడ ఎంఐఎంతో పాటుగా ఇండిపెండెంట్లను లాగేసుకోవడమే కాకుండా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్ అంటే బీఆర్ఎస్ మద్దతు కూడా కూడగట్టి బీజేపీకి దక్కకుండా మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంత బీజేపీ శ్రేణులలో, బీజేపీ పార్టీలో కూడా కొంత అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ స్టాండ్ క్లియర్గా తీసుకుందో నిన్న రాత్రి, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి ఇరువురు ప్రస్తుతానికి, కాబట్టి రాష్ట్రంలో ఎవరికి మద్దతు ఇచ్చినా ప్రజల్లో వేరే సంకేతాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ అక్కడ కీలకమైనటువంటి స్థానం కాబట్టి కరీంనగర్ మేయం అక్కడ ఎవరికి మద్దతు ఇవ్వకుండా స్టేబుల్గా ఉంటే తన ప్రతిపక్ష హోదా అంటే తన పార్టీ స్టాండ్ లానే ఉంటుంది, అది ప్రజలకు వేరేలాగా అర్థం కాకుండా ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ తోటి ఈరోజు ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఉపసంహరించినట్టుగా కనబడుతుంది. దీంతో ఈజీగా అప్పుడు ఏమైందంటే పూర్తిగా మేయర్ పీఠానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ నెంబర్ అనేది తగ్గింది, 31కి వచ్చేసింది. దీంతో ఎక్స్ అఫీషియో నెంబర్ బండి సంజయ్ గారికి ఉంది. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా 2-3 బీజేపీకి మద్దతు ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఈజీగా బీఆర్ఎస్ ఎన్నికల నుంచి కనుక మద్దతు ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతే ఈజీగా బీజేపీ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఓటింగ్ వరకు అధికార కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తుంది. కాబట్టి ఓటింగ్ ప్రక్రియ వరకు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది కంటే ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ చివరి క్షణాల్లో ఎవరైనా మ్యానిపులేట్ చేసి ఎవరైనా
వారి వైపు తిప్పుకుని ఓటింగ్ పడేలాగా చేస్తే మాత్రం మరలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికైతే బీజేపీ క్లియర్ కట్ అక్కడ కనిపిస్తుంది. బండి సంజయ్ ఇప్పటికే క్లియర్గా వాళ్ళందరినీ కూడా బీజేపీలో ఉన్నటువంటి 30 మందితో పాటుగా ఇండిపెండెంట్లుగా మద్దతు ఇచ్చినటువంటి ఒక మహిళ వెనక్కి వెళ్ళినా కూడా మిగతా వాళ్ళు అదే స్టాండ్తో ఉన్నారు. కాబట్టి ఈజీగా అక్కడ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఎన్నిక తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.